ఉస్తికాయ. రామరావణ యుద్ధం అయిందన్నారు. అంటే లోకకంటకుడైన 10 తలల రావణాసురుడు అతని పరివారము నాశనం అయ్యారన్నమాట. అవునా? అవతార పురుషుడైన శ్రీరాముడు ఆయన పరివారము జేజేల మధ్యను సంతోషంతో ఉన్నారు. అయితే శ్రీరాముడు పరివారం ఎవరు? కపివీరుడు. ఈ మాట మనం మరవనే కూడదు. వచ్చిన పని తీరిన తర్వాత ఇంకెందుకు లంకలో, అయోధ్యకు వెళ్ళిపోదామా అన్నాడు శ్రీరామచంద్రమూర్తి. వెంటనే వెళ్లి విభీషణుడు పుష్పక విమానం తీసుకొచ్చాడు. అన్నట్లు పుష్పకం అంటే తెలుసుగా, ఇది ఒక చిత్రమైన విమానం. దాని మీద ఎందరు ఎక్కి కూర్చున్నా ఇంకా ఒకరికి సరిపడే చోటు ఉంటూనే ఉంటుందట. రాముడు, సీత, లక్ష్మణుడు ఇంకా ముఖ్యులు విమానం ఎక్కారు. వారితో పాటు హనుమంతుడు ఎక్కాడు. కపిసేనకు నాయకులైన అంగద, సుగ్రీవాదులు అలా రంగం మీద నించునే ఉన్నారు. వారి శిక్షణ కింద కపివీరులంతా తోకలు నడుముకి చుట్టేసుకుని చేతులు నులుపుకుంటూ బారులు తీర్చి నిలబడ్డారు. పోయి వస్తాము అన్నట్లుగా శ్రీరాముడు ఒక శాంతియుతమైన చల్లని చూపు విసిరాడు. చెప్పలేక లాంఛన ప్రాయంగా దయ ఉంచండి అన్నారు నాయకులు. ఈ సమయంలో రాముడు కపివీరులందరి వైపు కలయ చూచాడు. రామప్రభువుతో ఏదో విన్నవించుకోవాలనే ఆత్రం వారి ముఖాల్లో గోచరించింది. కపివీరులు గుసగుసలాడజొచ్చారు. ఉష్ అని వారిని అదమాయించాడు నాయకుడు. పెళ్ళుబిక్కిన ఉత్సాహంతో కపివీరులంతా ఒక్కసారిగా కీచుమన్నారు. మా ఎదుటినే ఇంత ఆగడమా అన్నట్లు నాయకులు వారి వైపు గద్దింపుతూ చూశారు. ఈ పాటి విషయం తెలుసుకోలేడా ఆ సుగుణాభిరాముడు? అంగదా, సుగ్రీవ, కపివీరులను మీరు భయపెట్టకండి. వారి మనసులో కోరికలు నిర్భయంగా చెప్పనీయండి. వారు సామాన్యులు కారు. మనకు యుద్ధంలో జయలక్ష్మిని చేకూరిన శోభన దేవతలు. ఇంతకు అధికారం చెలాయించవలసిన ఘట్టం దాటిపోయింది. అనురాగం చూపవలసిన సమయం ఇది అన్నాడు శ్రీరామ్. ఈ అభయానికి సంతోషం పట్టలేక కపివీరులు తోకలు సర్దుకొని మరొకసారి కీచుకీచులాడారు. అప్పుడు వాలయ్య అనే కపివీరుడు రుడువు వదిలి ముందుకు వచ్చి, స్వామి, చనువిచ్చారు గనక కడుపులో ఉద్దేశం మనవి చేసుకుంటున్నాము. రామసేన కోసం పుట్టిన వీరులం మేము. వచ్చిన పని అయింది. ఇప్పుడు మమ్మల్ని ఇలా వదిలేస్తే ఎక్కడికి పోగలం చెప్పండి. మా రామప్రభువే ఇలా వదిలేస్తే మమ్మల్ని విమానం ఎక్కించేదెవరు? మా సరదాతి ఇచ్చేదెవరు? ఈ మాటల్లో పొరపాటుంటే మన్నించండి అన్నాడు. అది కాదండి, ఎంతమందినైనా భరించి తీసుకుపోవటానికి మహిమగల పుష్పక విమానం ఉండగా మనందరినీ ఎక్కించుకోవటానికి సందేహం ఎందుకో? ఎవరిది ఏం పోవాలంట అని ప్రశ్నించాడు ఇంకొక వీరుడు. ఇలా వీళ్ళు వాదించుకునేసరికి లక్ష్మణుడికి చికాకెత్తింది. చూచావా అన్నయ్య, ఇప్పుడే వీళ్ళల్లో వీళ్ళకి పట్టం లేదు. ఈ కోతిమూకను వెంటబెట్టుకు వెళ్తే నలుగురు నవ్విపోతారు కూడాను అన్నాడు. తమ్ముణ్ణి మందలించాడు శ్రీరాముడు. వాలయ్య, నీవేమీ ఆత్రపడకు. మనలో ఒక్కళ్ళము ఇక్కడ దిగిడిపోనక్కర్లేదు. అందరము కలిసి అయోధ్యకు వెళ్ళిపోదాం. దివ్యమైన పుష్పక విమానం ఉండగా మనకేం లోటయ్యా? ఈ సంగతి ముందే చెప్పవలసింది మీతో. మరిచా, పొరపాటు అంటూ తన మందమతికి చిన్నబుచ్చుకున్నాడు. అవునవును, ఎంత పొరపాటు జరిగింది. మన కపివీరుల కోరికలు ఇంకా ఏమున్నాయో ఇప్పుడైనా కనుక్కోండి అని సలహాపూర్వకంగా హెచ్చరించింది జనని జానకీదేవి. అంతటా తిండిబోతు తిమ్మయ్య జంకుతూ వచ్చి, రామప్రభు, ఎవరేమి కోరుకున్నా లేదనకుండా అనుగ్రహిస్తావనే బిరుదు ఉందట కదా నీకు. కాయ కసురు దుంపా దూలి నమిలి నమిలి విసిగెత్తిపోయింది. మీ వంటి రాజాదిరాజులు రుచికరమైన లడ్డూలు అవి ఆరగిస్తారని చెప్పుకుంటారు. మేం మాత్రం వాటిని కాస్త చవి చూడకూడదా అని తనకు గల ఆపేక్షను వెల్లడించాడు. అమాయకమైన ఈ కోరిక విని సీతారాములు నవ్వుకున్నారు. అసలే కోతిమూక, అందులో ఇది యుద్ధ జయం కలిగిన సంతోష సమయం. పైగా దయామయుడైన రామచంద్రుడు కావాల్సిందల్లా అడగండి అని అభయమిచ్చున్నాడు. ఒళ్ళు పై తెలియకుండా వీళ్ళు ఇంకా పిచ్చి కోరికలు ఏమేమి కోరుకుంటారో అని తలచి హనుమంతుడు హూంకరించాడు వాళ్ళ వైపు తిరిగి. కపివీరులు తలలు వంచారు. తిమ్మయ్య కోరిక విన్న వెంటనే శ్రీరాముడు, అలాగే నోయినా తండ్రి, లడ్డూలు అవి తప్పకుండా తిందురుగాని అయోధ్యకు చేరుకోగానే అన్నీ చేసుకోవచ్చు. జాగెందుకు, రండి అన్నాడు. గిరగిరమని తోకలు ఊపుకుంటూ బిలబిలమని కపివీరులంతా విమానం ఎక్కేశారు. జుమ్మని గూంకారం పెడుతూ పుష్పకం గగన మార్గాన ఎగిరిపోయి కొంచెం సేపటికల్లా అయోధ్య నగరంలో వాలింది. అయోధ్యలో దిగటంతోనే ముందు సీతారాములు కపివీరులకు విందు ఏర్పాటు చేశారు. హనుమంతుడు పెద్దరికం వహించాడు. ఒక్క గంటలో వస్తు సంబరాలన్నీ సమకూడిపోయినాయి. మరొక గంట సేపటికల్లా పంచభక్ష పర్వన్నాలతో ఇంతమందికి భోజన సదుపాయాలు సిద్ధమైనవి. హనుమంతుడు వచ్చి, బంతులు తీర్చి అందరూ బుద్ధిగా కూర్చోండి, వడ్డం జరుగుతుంది అని చెప్పాడు. ఎలా అయితే నేను ఆంజనేయుని మాట విని అందరూ కుదురుగా కూర్చున్నారు. క్షణమైనా అయిందో లేదో
ఒక ఉస్తికాయ వచ్చి బంతి మధ్యన కూర్చున్న ఒక కపివీరుని ఒడిలో పడింది. వీరుడు ఆ కాయకేసి తదేక దీక్షతో చూచి చూచి లోపల ఏమిటి ఉంటుందోనని ఆత్రంతో 2000తోనూ నొక్కాడు. పుసుక్కుమని ఒక గింజ కాయలోంచి బయటికి జారి వచ్చి పైకి ఎగిరింది. ఓసి నలుసంతలేవే, నాకంటే ఎత్తుగా ఎగురుదామనే నీ ఉద్దేశం అంటూ వీరుడు ఆ గింజతో పాటే ఒక్క ఎగురు ఎగిరాడు. తమ్ముడు ఎందుకు ఎగురుతున్నాడో, ఏం ప్రమాదం వచ్చిందో మనం వెళ్ళి సాయపడకపోతే ఎలాగా అని అనుకొని ప్రక్కనున్న వీరుడు ఎగిరాడు. ఈ ఇద్దరు ఎగిరేసరికల్లా కారణం తెలుసుకోకుండానే ఇంకొకడు మరొకడు కూడా వచ్చి వాళ్ళతో పాటు గెంతులేశారు. అంతలోనే పంక్తులన్నీ చెదిరిపోయి అందరూ ఒక్కచోట మూగేసి ఒక్కల్లా ఎగురుజొచ్చారు. ఇది చూసి హనుమంతుడు, ఏమిరా మీ గోల, ఇంతట్లోనే మీ బుద్ధి గడ్డి తిన్నదే, మన చేష్టలు చూచే అందరూ మనల్ని కోతుల బాగోతం అంటారు. భోజనాల వేళ ఇంత గొడవ చేశారే, మీ వాలకం చూస్తే ఆ రామయ్య తండ్రికి మాత్రం ఎంతకని ఓర్మి నిలుస్తుంది అంటూ మందలించబోయాడు. ఇంతలో విస్తులు చేయటం, ఆ వెంటనే లడ్డూల బుట్టలు చేతు పట్టుకొని సీతారాములు స్వయంగా వడ్డించరావటం జరిగింది. హనుమ, మన వీరుల మీద విసుక్కుంటున్నావెందుకు? చూడు పాపం ఎంత బుద్ధిగా కూర్చుంటున్నారో. ఏది ఎక్కువగా అల్లరి చేశాడన్నావే, ఆ వీరుడేడి? అతనికి 2 లడ్డూలు అంతే శాస్తి అనేసరికల్లా ఎక్కడ వాళ్ళు అక్కడ సర్దుకున్నారు. వీళ్ళకి బుద్ధొచ్చింది, పర్వాలేదని హనుమంతుడు ధైర్యం చెందాడు. జానకీరాములు వడ్డను చూస్తూ ఉండగా ఉన్నట్టుండి ఒక కపివీరుడు శ్రీరాముడు భుజం మీదకి ఎక్కి కూర్చున్నాడు. మరొకడు బుట్టలో లడ్డూలు బలవంతంగా లాక్కున్నాడు. ఇంకొక కపివీరుడు ఊరుకోక జానకి అమ్మ మెడలో హారం తీసి పరీక్ష చేయబోయాడు. ఏదో మహా తెలిసినట్టు. ఇన్ని చేసినా ఆ దంపతులు ఆనందంతోనే ఉన్నారు. నిజానికి కపివీరుల చేష్టలు చూసిన కొద్దీ వారికి సంతోషం ఎక్కువైంది. కానీ వారు పడే యాతన చూడలేక హనుమంతుడు లక్ష్మణుడు కపివీరులను కోపదృష్టితో చూడసాగారు. హనుమ, లక్ష్మణ, మన బిడ్డలు అల్లరి మనకి ముద్దు కాదటోయ్, అయినా వారు చేసేది అల్లరి కాదు, అది నిష్పటమైన ఆనందం అన్నాడు రాముడు మందహాసంతో. విందు పూర్తయింది. ఒక్కొక్క కపివీరుణ్ణి ఒడిలోకి తీసుకొని శ్రీరామచంద్రమూర్తి నిమిరేసరికి వాళ్ళకు యుద్ధపు బడలిక ఎక్కడిదక్కడనే ఎగిరిపోయింది. తర్వాత శ్రీరాముడు పట్టాభిషేక మహోత్సవానికి అతి వైభవంగా ఏర్పాట్లు జరిగినాయి. ఆ సమయమందు శ్రీరాముడు ప్రత్యేకించి కపిసేనను వాళ్ళ ప్రజ్ఞను ప్రస్తుతించాడు. పైగా నిండు దర్బారులో, ఓ మహావీరులారా, భూలోకంలో రామకథలతో పాటు రామసేవకు అంకితమైన కపివీరుల కథనం కూడా నడుస్తూనే ఉంటుంది. కపివీరుడు కంటబడితే చాలు మానవులకు రామాయణ కథ జ్ఞాపకం వస్తుంది. అటువంటి అవినాభావ సంబంధం ఉన్నది రెండిటి. మీ సంతోషమే నా సంతోషమని తెలియటం చేత మానవులు మిమ్మల్ని గౌరవిస్తూ నన్ను పూజించినట్లుగానే భావిస్తారు. ఇంతటి నుండి మీరు దేశమందుండే పుణ్యక్షేత్రాలు చేరుకొని ఉనికి ఏర్పరచుకోండి. అక్కడికి వచ్చే భక్తులు మిమ్మల్ని చూడగానే రామకథ గుర్తుకు వచ్చి ధన్యులవుతారు. మీరు చేసిన సాయానికి ఇదే నేనివ్వగల కానుక అంటూ ఆప్యాయంతో వారిని దీవించాడు. శ్రీరామచంద్రమూర్తి ఇలా చెబుతూ ఉంటే జయ జయ దుంబుర్లు మ్రోగినాయి. కపివీరుల మీద పుష్పవర్షం కురిసింది. కపివీరులు వాలములు ఊపుకుంటూ సీతారాములకు హనుమంతునికి నమస్కరించి సెలవు తీసుకొని కీచుకీచులాడుతూ పోయి దివ్యక్షేత్రాలు చేరుకున్నారు. ఇదండి వాళ్ళ కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.